తెలుగు సినిమా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి పోయారు. గుండెపోటుతో పోయారు అని తెలిసింది. అసలు ఎవరు ఈ ఏఎస్ రవికుమార్ చౌదరి? యజ్ఞం సినిమా డైరెక్టర్. పిల్ల నువ్వు లేని జీవితం అని సాయి ధరం తేజ్తో సినిమా చేశారు. ఈ రెండు సినిమాలు అందరికీ గుర్తుండే ఉంటాయి కదా. ఈ సినిమా డైరెక్టర్ ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యాడు? వీరభద్ర సినిమా. ఈ సినిమాలు హిట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు అవకాశం ఇచ్చారు. సినిమా పేరు వీరభద్ర. బాలకృష్ణ గారి హీరో. కట్ చేస్తే ఈ సినిమా సూపర్ డూపర్ డీలక్స్గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్కి ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఫుల్గా వేసి వచ్చేవారు. సినిమా పోతుందని బాలకృష్ణ గారు అప్పట్లోనే ఫీల్ అయిపోయి బాగా హట్ అయ్యి ఈ డైరెక్టర్ని కూడా తిట్టేశాడు. అయినా సరే ఒకసారి కమిట్ అయిన తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వకూడదు కాబట్టి సినిమా ఫినిష్ చేసేసి ఇంకెప్పుడు నీవు నా దగ్గర కథ చెప్పకు అని తిట్టేసి అయిపోయింది. అంతటితో సినిమా ఫ్లాప్ అయిపోయింది. కట్ చేస్తే అక్కడి నుంచి సినిమాలు పక్కన పెట్టేసి వస్తున్న అవకాశాలు చేయకుండా ఫుల్గా మద్యంకి బానిసైపోయాడు ఏఎస్ రవికుమార్ చౌదరి. ఇదే ఈయన ప్రాణం తీసింది ఈరోజు. గుండెపోటు అని చెప్తున్నారు కానీ నిజానికి డ్రింక్ చేసి 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 విపరీతంగా ఒక కిడ్నీ పాడైపోయింది. ఊపిరితిత్తులు కంప్లీట్గా పాడైపోయాయి. పరిస్థితి చేజారిపోయి పోయారు ఈరోజు. ఓం శాంతి అని తప్ప ఇంకేమీ చెప్పలేని పరిస్థితి. థ్యాంక్ యూ.